తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో రేపు టీ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు, పీఏసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు కానున్నారు. సర్పంచ్ ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితిపై సమీక్షించనున్నారు. జిల్లాల డీసీసీ కార్యవర్గ కూర్పుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రేపు గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పీఏసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా మనం చూసినట్లయితే రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలపై ఏదైతే పార్టీ చర్చించడం మనకు తెలుస్తుంది. అయితే దానికంటే ముందు కూడా సర్పంచ్ ఎన్నికలు, ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సాధించిన సీట్లు ఏవైతే ఉన్నాయో సంతృప్తికరంగానే ఉన్నాయి. కానీ దానికంటే ఇంకా ఎక్కువ రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే పార్టీకి సంబంధించిన నాయకులు అనేక సందర్భాల్లో చర్చించారు. సో దీనికి సంబంధించి అక్కడ గెలిచినటువంటి 900 రెబల్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాల్సినటువంటి అభ్యర్థులే. కానీ ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఆ గ్రామాల్లో సమన్వయం చేయలేకపోవడం వల్ల నేతల మధ్య జరిగినటువంటి 900 వరకు ఏదైతే గెలిచినటువంటి ఇండిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా రెబల్స్గా గెలిచిన పరిస్థితి మనకు కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి కైవసం చేసుకోవాలి. అందుకు కావాల్సినటువంటి అన్ని వ్యూహాలను రేపు కాంగ్రెస్ పార్టీ చర్చించడానికి సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో రేపు జరిగిన సమావేశంలో ఏదైతే రానున్న మున్సిపల్ ఎన్నికల కంటే ముందే పార్టీ వ్యూహాలు రచించాలని చెప్పి చూస్తుంది. అందులో భాగంగా వార్డులు, డివిజన్ల వారీగా ఒక్కో వార్డుకి, ఒక్కో డివిజన్కి 6 అభ్యర్థులను, అది కూడా సామాజిక సమీకరణ ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ ఆ పార్టీకి సంబంధించి గతం నుంచి ఎవరు పనిచేశారు, పనిచేసుకుంటూ వచ్చారు, ఇప్పుడు ఎవరు పనిచేస్తున్నారు, గతంలో పోటీ చేసి ఓడిపోయి కూడా ముందున్నది ఎవరు, దాంట్లో ఎవరు ఎలా ఉన్నారనే విషయాన్ని పూర్తిగా సంక్షిప్తంగా నోట్ చేసుకొని ఏదైతే పార్టీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పార్టీ వారిపై ఒక సర్వే చేస్తుంది. సర్వే చేసి అక్కడ ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుందనే ఒక క్లారిటీ తీసుకొని ఆ అభ్యర్థిని అక్కడ బరిలో ఉంచుతుంది. అది కూడా రిజర్వేషన్ ప్రకారంగా అనుకూలంగా అక్కడ జరుగుతున్న పరిస్థితుల ప్రకారంగా ఏదైతే పార్టీ నిర్ణయం తీసుకోవాలని చెప్పి చూస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా పార్టీ రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది, మెజార్టీ స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో సర్పంచ్ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు, ఇప్పుడే మనం చూసాం, సుమారు 18 నుంచి 20 మంది ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా క్లాస్ తీసుకున్నట్టు కూడా మనకు తెలిసింది. చాలా మంది ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో వారి సొంత గ్రామాల్లో ఓడిపోయినట్టు పరిస్థితి కూడా మనం చూసాం. సో ఈసారి అలాంటి తప్పిదం జరగకూడదు. స్థానిక సంస్థల్లో ఏదైతే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చినప్పటికీ కూడా కొన్ని తప్పిదాల వల్ల రావాల్సిన సీట్లు రాలేదు. సో ఇంకా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మున్సిపాలిటీని మనం గెలవాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో దీనికి తగ్గట్టు మనం ముందుకు వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాగానే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది, అలాగే గ్యాస్ ఇచ్చింది, 200 ఇంట్లో కరెంట్ ఫ్రీగా ఇచ్చింది, సన్నబియ్యం ఇచ్చింది, రేషన్ కార్డు ఇచ్చింది. ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఎన్నో చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశంపై కూడా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన గ్రామాల్లో కూడా వేగవంతంగా ఇల్లు నిర్మిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన బిల్లులు కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఇలా అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ఒకవైపు చెప్పుకుంటూనే అక్కడ బలమైన అభ్యర్థి, పాజిటివ్గా ఉన్నటువంటి అభ్యర్థిని కూడా బరిలో నిలపాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో ఓవరాల్ గా దీంతో పాటు డీసీసీ అధ్యక్షులు కూడా ఏదైతే ఈ పీసీసీ విస్తృత సమావేశంలో పాల్గొంటారు. సో డీసీసీ అధ్యక్షులకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఒక టాస్క్ అప్పచెప్పింది. కొత్తగా ఇటీవలే డీసీసీ అధ్యక్షులను పార్టీ నియమించింది కాబట్టి డీసీసీ కార్యవర్గ కూర్పు కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ లిస్టుతో రావాలి. డీసీసీ కార్యవర్గ కూర్పు చేసినట్టయితే మరింత పనిచేయడానికి బలంగా ఉంటుంది. డీసీసీ ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోస్టులు భర్తీ చేస్తే వారు యాక్టివ్గా పార్టీ కోసం పనిచేస్తారు. సో అందరికి కూడా మనం పదవి కలిగించిన వాళ్ళు అవుతాం, అలాగే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు కూడా. సో ఖచ్చితంగా రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని వ్యూహాలపై కూడా కాంగ్రెస్ పార్టీ రేపు విస్తృత సమావేశంలో చర్చించనుంది. సో ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా నాకు ఉన్నటువంటి వారందరూ కూడా దిశానిర్దేశం కూడా చేరున్నారు. పార్టీ బలోపేతంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి, పార్టీ ఎక్కువ స్థానాలు గెలవాలంటే మనం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి. సో అందరూ కూడా గొడవలు అనేవి సహజంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి, ప్రతి పార్టీలో కూడా ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి వారు తమకే సీటు కావాలని చెప్పి కూడా అందరూ కోరుకోవడం సహజమే. సో ఈ నేపథ్యంలో వారందరినీ కన్విన్స్ చేయగలగాలి, వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఒక అభ్యర్థిని బరిలో నిలపగలగాలి. సో వారిని నష్టపోకుండా అందరినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై, ఎంపీలపై, ఎమ్మెల్సీలపై ఉంటుంది. కాబట్టి మీరు కూడా సమన్వయం చేసుకుంటూ అక్కడ ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి అని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 10వ తారీఖు లేదా 20వ తారీఖు కూడా రానున్నట్టు ఇప్పటికే మనకు ప్రభుత్వ వర్గాల నుంచి ఏదైతే సమాచారం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీనికి అనుకున్నట్టు ముందుకు వెళ్లాలని చెప్పి కూడా భావిస్తుంది. సో ఫిబ్రవరి 2వ లేదా 3వ వారంలో మున్సిపల్ ఎన్నికలు కూడా ముగించాలని చెప్పి కూడా సర్కార్ భావిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిస్థాయి ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. సో ఈ నేపథ్యంలో రేపు జరిగిన టీపీసీసీ విస్తృత సమావేశం చాలా కీలకం కానుంది. దాంట్లో
దాంట్లో నేతలకు చాలా దిశానిర్దేశం ముఖ్యమైనటువంటి సూచనలు సలహాలతో పాటు దిశానిర్దేశం కూడా పిసిసి అధ్యక్షుడు అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా ఇన్ఛార్జీలైనటువంటి వారందరూ కూడా ఏదైతే నేతలకు దిశానిర్దేశం చేస్తారు. సో ఓవరాల్గా పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేయాలని చెప్పి పార్టీ భావించింది కాబట్టి డీసీసీ కార్యవర్గ కూర్పు, సర్పంచ్ ఎన్నికలు వచ్చినటువంటి ఫలితాలు, రేపు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు, అక్కడ ఉన్న అభ్యర్థుల ఎంపిక ఎలా జరగాలి, అభ్యర్థులు ఒక వార్డుకు ఒక డివిజన్ కార్యాలయం గురించిన తర్వాత పార్టీ సర్వే చేయిస్తుంది. ఇలాంటి అనేక అంశాలు వాళ్ళు క్లియర్ కట్గా చెప్తారు. పార్టీ సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజల్లోకి ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి దానిపైన కూడా చాలా క్లియర్గా చెప్తారు. రేవంత్ రెడ్డి పర్యటనలు కూడా మున్సిపల్ ఎన్నికల కంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన జిల్లా పర్యటనలు కూడా చేస్తారు, అక్కడ సభలు కూడా నిర్వహిస్తారు. కాబట్టి దీనికి సంబంధించిన కార్యాచరణ అంతా కూడా రేపు జరగబోయేటువంటి టీపీసీసీ విస్తృత సమావేశంలో నేతలకు తెలియజేయనున్నట్టు మనకు తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ అజం. ఇవి వివిధ అంశాలపై కోనసీమ నుంచి శ్రీరామూర్తి, అమరావతి నుంచి శ్రీహరి, హైదరాబాద్ నుంచి కుమార్, అజిం ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందించారు.